గురూజీ, మన ఇంట్లో నిధి నిక్షేపాలు ఉంటే మన సిట్యుయేషన్ ఎట్లా? నిధి నిక్షేపాలంటే మనకి పొలాల్లో ఉండొచ్చు, ఇళ్లలో ఉండొచ్చు, మనకు సంబంధించినటువంటి స్థలాల్లో ఉండొచ్చు. అది పెద్దవారు పెట్టినయి ఉండొచ్చు, ఎక్కడి నుంచైనా వచ్చి ఉండొచ్చు. వాటి మీద ధన మైసమ్మ అని ఉంటది. మైసమ్మ అంటే కట్ట మైసమ్మ ఉండి, నల్ల మైసమ్మ, పోచమ్మ ఇల్లంటే వేరు. ధన మైసమ్మ అనేది రాక్షసతత్వం. హ్మ్. వాటికి దాహం ఎక్కువేస్తది. అవి ఎక్కడ ఉంటాయంటే జిన్నాతులు, పరిలని ఉంటాయి. ఆత్మలు ఆ ఇంట్లో మరణించిన వారిన ఎక్కడెక్కడో గాలికి తిరిగేటువంటి ధూళి ఆత్మలు ఉంటాయి కొన్ని. ఆ జిన్నాతులు, పరిలను తీసుకొచ్చి కాపలా పెట్టుకొని ఆ ధన మైసమ్మ అనేది వాటిని ఆవహించి ఉంటది. అలానే తేళ్లు ఉంటాయి. హ్మ్. అలానే పాములు ఉంటాయి. అలా బంధన చేస్తుంటాయి కొన్ని కొన్ని నిధులు. హ్మ్. అలాంటి నిధులు ఉన్న ఆ స్థలంలో మనం ఇల్లు నిర్మాణం చేసుకొని ఉంటే అందరూ అనుకుంటారు మాది 4 ఫ్లోర్లు కిందకి గ్రౌండ్ తీసామండి, హ్మ్. అలాంటి ఏం కనిపించలేదంటారు. నిధులు అనేది అవి అప్పటికప్పుడే ఆవహిస్తూ ఉంటాయి, అప్పటికప్పుడే నచ్చి వస్తూ ఉంటాయి. హుహు. కాబట్టి 4 ఫ్లోర్లు కాదు, 8 ఫ్లోర్లు తీసినా కూడా ఆ సమయంలో లేకపోయి ఉండొచ్చు. మన టైం బాలేకపోతే తర్వాత వస్తాయి. అందుకని మీరు గ్రహించండి, ఎన్నో రకాలైనటువంటి హోమాలు చేసినటువంటి స్థలాలు గానీ, కమర్షియల్ బిల్డింగ్స్ కానీ ఒకసారిగా కూలబడిపోతూ ఉంటాయి. అవును. ఒకసారిగా ఆ స్థలంలో ఉంటే కలిసి రాదు. పక్క బిల్డింగ్ కూడా బాగా కలిసి వస్తుంది, ఈ బిల్డింగ్ కూడా కలిసి రాదు, అప్పులు పాలైపోతూ ఉంటారు. ఆ చూసే వాళ్ళకేమో కోట్ల రూపాయలు అద్దెలు వస్తాయండి మీకేంటి అంటారు. కానీ వీళ్ళకి ఇంకా ఆరోగ్య ప్రకారంగా బాగాలేకుండా వెళ్ళిపోతూనే ఉంటారు. ఎటుకొటు పోతూ ఉంటాయి, చిటుకులు కుట్టుకుని ఉంటే తినేవాళ్ళు లేకపోయి ఉంటారు. అలా అవుతున్నాయి అంటే కనుక అక్కడ నిధులు ఉన్నాయని అర్థం. ఆ నిధులు ఎవరో పంపించి రావడమా, లేకపోతే వాటింతలో అవి రావటమా, లేకపోతే వీరి పెద్దవారు ఎక్కడ దాచిపెట్టి ఉండడమా జరుగుతుంది. ఆ నిధులు అలా ఉన్నాయంటే కనుక బావుల్లో ఉంటాయి, ఒక్కో దగ్గర ఒక దగ్గర పొలాల్లో ఉంటాయి, ఒక్కో దగ్గర చాలా రకాల్లో ఉంటాయి. ఆ పేరు మార్చితేనో పోవు, లేకపోతే ఇంకోళ్ళ పేరు మీద రాస్తేనో పోవు. ఆ పాప కర్మలు అనేది పాపలు అంటారు వాటిని, అంటే షాడోస్. ఆ షాడోస్ ఉన్నంత వరకు కూడా ఆ నిధులు అలానే ఉంటాయి. ఆ నిధులు ఉన్నంత వరకు కూడా మనకి ఎలాంటి కలుసుబాటు రాదు, ఓకే. ఎలాంటి ఇబ్బందులు లేదు, వస్తూనే ఉంటాయి. స్టమక్ బాగా వస్తునిద్ది, గుమ్మడికాయల పొట్టలు వస్తూ ఉంటాయి, బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది, కలిసి రాదు ఏ పని చేసినా కూడా. వైట్ షర్ట్ వేసుకున్నారు కంటే వైట్ షర్ట్ వేసుకుంటారు అంతే, లోపలంతా బన్ని చినిగిపోయి ఉంటుంది, కానీ బయటకు కనిపించేది వేరే ఉంటుంది. దీనిలో రాజకీయ నాయకులైనా, సినిమా ప్రముఖులైనా, లేదా ఇంకొకరైనా ఖచ్చితంగా ఎవరైనా అనుభవించాల్సిందే. ఇది క్రమంలో చాలా మంది గురువులు చేసే తప్పు ఏంటంటే వాటికి మేకల్ని, కోళ్ళని బలివ్వడం. హ్మ్. తాగేసినప్పుడు అవి అలవాటు అవుతాయి కదా ఫుడ్కి, ఇంకెక్కడికి వెళ్తాయి అవి వెళ్ళవు. అక్కడే. కాబట్టి దండం పెట్టుకొని వాటికి ఏదైనా శాంతి పలికేటటువంటి చక్కెర పొంగలో, బెల్లము, అరిసెలో, బొరుసులో పెట్టుకొని పాలు ఏదో నైవేద్యం పెట్టేసి మా వల్ల కాదమ్మా మమ్మల్ని క్షమించి వెళ్ళాలని చెప్పి కోరుకోవాలి. అంతేగాని మంచిర్యాలలో జరిగిన ఒక సంఘటన, హ్మ్. విగ్రహం 3 రోజులు 4 రోజుల క్రితం పెట్టినటువంటి విగ్రహాన్ని తీసేసి అక్కడ మంత్రోచ్చారణ చేసి కుక్కల కూతులు, కోలి కూతులు వచ్చినాయి ఇక చూస్తున్నట్టుగా. అవన్నీ కూడా చాలా రకాలు ఉంటాయి అన్నమాట. అలాంటివన్నీ కూడా అవుతుంటాయి. కాబట్టి ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ కూడా ధనమైసం ఉన్నా, ఇంకా ఏదైనా ఉన్నా కూడా, కట్టమైసం ఉన్నా, ఇంకోళ్ళు ఉన్నా కూడా వాటికి శాంతి పలికేది ఆ శాకాహారంతో శాంతి పలికితే సరిపోతుంది. అంతే కనుక వేరే విధంగా వెళ్ళేసి అక్కడ వారికి నాన్ వెజ్ అనేది పెట్టకూడదు.